హాయ్ అండి. ఈరోజు గుడికెళ్దామని తయారయ్యాను. ఇంగని ప్రసాదం చేశాను. ఉండలు చేసి ప్లేట్‌లో పెడితే అది మళ్ళీ ప్యాకింగ్ చేస్తారు. ప్యాక్ చేసి పట్టుకెళ్ళాలండి ఇక్కడ. తయారైపోయింది అన్నీని. గుడికెళ్ళొద్దామని అనుకున్నాను. పొద్దుట నాకు ఇండియా వెళ్ళే ప్రయాణం ఉందండి. ఇక్కడి నుంచి ఇంకా పొద్దుట బయలుదేరాలి. అందుకని గుడికెళ్ళొద్దామని ఈరోజు స్నానాలు అవి చేసాం. శారీ కట్టుకున్నాను. శారీ చాలా బాగుంటుంది. ఇది లైట్ వెయిట్ చాలా బాగుంటుందండి. పౌటంచు చూసారు ఎలా ఉందో. పౌటంచు చాలా బాగుంటుంది. ఇందులో జాకెట్ బ్లౌజ్ నేను కుట్టించుకోలేదు ఇంకాను. వేరే బ్లౌజ్ వేసుకున్నాను. దీని మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకున్నాను. ఇలా సింపుల్గా తయారయ్యి వెళ్తున్నాం అనమాట. చాలా బాగుందండి శారీ. చిన్న చిన్న ప్రయాణాలకు చాలా బాగుంటుంది. తేలిగ్గా ఉందండి బాగాను. చూసారుగా నచ్చింది మరి. నాకైతే చాలా బాగుంటున్నాయండి ఈ శారీలు. చూడండి బయలుదేరుతున్నాం ఇంకా. కొంచెం ఒక అరగంట ప్రయాణం అండి ఇంటి దగ్గర నుంచి. వచ్చేసాం గుడి దగ్గరికి. కానీ చాలా రష్గా ఉందండి ఈరోజు. ఎక్కడ కారు పెట్టడానికి కూడా చోట్లేదు. ఎందుకంటే ఈరోజు అయ్యే పూజలు జరుగుతున్నాయంట గుళ్ళోను. మాకు తెలీదు. అయితే అలా తిరిగి తిరిగి పార్కింగ్ లేక వేరే చోటకే తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మేము స్కూల్ దగ్గర ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే బస్సు ఎక్కి రావాలన్నమాట. బస్సు ఎక్కామన్నమాట. ఈ బస్సులో తీసుకెళ్తున్నారు. స్కూల్ దగ్గర ఎక్కడో దింపుతున్నారు దూరంగానో. గుడి దగ్గర పార్కింగ్ లేక అక్కడి నుంచి మనం వెళ్ళాలన్నమాట. మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తున్నారు గుడి దగ్గరికి. బస్సులు తీసుకెళ్తున్నాయండి జనాన్ని. ఇది గుడి దగ్గరికి తీసుకెళ్ళి దింపుతున్నారు అనమాట. గుడి చూసారు ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుందండి ఆంజనేయ స్వామి గుడి. బయట నుంచి వెళ్తున్నాం అనమాట. బయటే ఉన్నాయి అన్నీని. లోనకి వెళ్తున్నాం. లోన అయితే ఇక్కడ భోజనాలు పెడుతున్నారండి. భోజనాలకి వెళ్తున్నాం. గుళ్ళో వీడియో తీయలేని కదండి. దర్శనం అయిపోయింది. ఇటు భోజనం పెట్టేశారు. చూసారు రైసు పప్పు కొంచెం ఏదో ఏపుడు వేశారు. చాలా బాగుంది భోజనం. చాలా జనం అండి. అసలు బాగా కూర్చోటానికి కూడా ఖాళీ లేదు. ఇంత రష్ కొడుతుందని మేము అనుకోలేదు. వచ్చిన తర్వాత తెలిసింది అక్కడ వెంకన్న బాబు నిలబెట్టారంటే ఈరోజు విగ్రహం నిలబెట్టి పూజలు చేస్తున్నారు. కళ్యాణ వెంకన్న బాబు గుడి అంట కడుతున్నారన్నమాట. ఓపెనింగ్ అయిపోయింది. ఇవాళ పూజలు చేస్తున్నారు. చాలా టెంట్లు అవి వేసేసారు భోజనాలకి. చాలా పూజలు జరుగుతున్నాయండి అక్కడ. అయితే ఒక ఆమె అక్కడ వ్రతం చేసుకున్నారంట. నాకు ఇచ్చారు అది. వాయిను పుచ్చుకోండి అన్నారు. ఇప్పుడు నేను పుచ్చుకుంటున్నమ్మా వాయిను అని ఇచ్చుకున్నాను. అందులో ఉన్నాయి నేను చూడలేదు కానీ అయితే సంచి అయితే చాలా బాగుంది. గుడి బయటకు వచ్చామండి. చూడండి ఇది గుడి ఇలా కడతారంట వెంకన్న బాబు గుడి. ఇలాగా చాలా బాగుంది. ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నారు అక్కడ టీవీలు పెట్టి. బయట నడిచి రావాలి కదా గుడి బయట నుంచి. చాలా గుడి ఉంటుంది. చాలా పెద్ద గుడి. చూడవలసిన గుడి అండి ఇది. ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ భోజనాలు కూడా ఫ్రీ అని రాశారు. మామూలుగా అయితే కొనుక్కోవాలండి. పులిహార అమ్ముతారు అక్కడ. పలహారం అందరూ తీసుకుంటారు. ముగ్గులు చూసారు ఎలా పెట్టారో. చాలా బాగా పెట్టారు. చాలా అందంగా పెట్టారండి ముగ్గులు. మనం ఇండియా గుడిలాగే చేస్తున్నారండి అన్నీ అక్కడ. అమెరికాలో గుడి అంటే ఇలాగ ఉంటుందంటే ఎవరు నమ్మరు. చాలా బాగుంది. పైన ఎండ తగలకుండా పైన గొడుగుల్లాగా వేసారండి. చూడండి మళ్ళీ బస్సు ఎక్కేసాం. గుడి దగ్గరే బస్సు ఎక్కేసామండి గుడి దగ్గరే. మళ్ళీని గుడి దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్తున్నాం అనమాట. ఎక్కడో స్కూల్ దగ్గర పెట్టాం కారు. కారు ఏసీ అనమాట అంతాను. బస్సు అంతా కూలింగ్ ఉంది బాగాను. తీసుకెళ్తున్నారు. మళ్ళీ స్కూల్ దగ్గర దింపుతున్నారు. వచ్చేసామండి దగ్గరికి. చాలా దూరం అండి గుడికి ఆ స్కూల్ దగ్గరికి. అందుకని బస్సులో వేసి తీసుకెళ్తున్నారు అన్నమాట ఈరోజు. దర్శనం అయితే బాగా జరిగిందండి. మేము అనుకోలేదండి అసలు అలా జరుగుతుందని. అన్నీ బాగా చూసాం. దేవుని విగ్రహాలు అన్నీ చూపించారు. అన్నీ బాగా దండం పెట్టుకున్నాండి.
అక్కడ కూడా నాకు లక్ష్మీదేవి ఇచ్చినట్టుగా వాయిన ఇచ్చింది ఆవిడ. చాలా సంతోషం అనిపించింది. ఇండియా వెళ్ళే ముందు ఒకసారి గుడికి వెళ్దామని ఇవాళ బయలుదేరాం. దేవుడు నాకు దర్శనం బాగా అయ్యింది. నేను లైఫ్లో మర్చిపోలేను. ఆ దేవుడికి నేను దండం పెట్టుకుని ఇంకా బయలుదేరుతాను అనమాట ఇండియా. ఇంకా మన అమెరికాలో ఉన్నాను కదా ఇప్పటి వరకు నేను అన్నీ చూశాను, సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చేసామండి. ఏ వాయిన్ ఏటో చూద్దామని అన్నీ తీసాను బయటికి. ఇదిగోండి సంచి ఇలాగ ఉంది. ఈ సంచిలో ఏమున్నాయో చూద్దాం. తీస్తాను. ఇగో జాకెట్ అండి. తాంబూలం మనం ఇస్తాం కదా, అలాగే అన్నీ చదువుకున్నారు. కుంకుమ, పసుపు, అరటిపళ్ళు, గాజులు, శనగలు, అలాగే కుందులు కూడా పెట్టారండి ఇందులో. అసలు ఈ కుందులు ఉంటాయని అనుకోలేదు. వాయినం అయితే అరటిపళ్ళును ఆకులు చక్కెర ఇస్తారు కదా అని అనుకున్నాను. కానీ ఇది చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. వెంకన్న బాబు పూజ ఏదో చేసుకున్నట్టున్నారు. చాలా సంతోషంగా ఉందండి. వాయినం పుచ్చుకున్నాను. నాకు వరలక్ష్మి పూజకి పుచ్చుకున్న వాయినంలా ఉంది. దండం పెట్టుకున్నాను దేవుడికి మా సారాను. చూశారు కదా. ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి. గుడికి వెళ్ళి చూడండి. బాయ్.